హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మరో మంచి కథతోటి మీ ముందుకి. లాస్ట్ టైం మీకు తెలుసు వంశీకి నచ్చిన కథలని దాంట్లోంచి దుప్పటి కథ చదివాను. చాలామందికి నచ్చింది అది. వంశీ మంచి సినిమా దర్శకుడే కాదు, మంచి కథకుడు అండ్ మంచి సాహిత్యంలో ఒక తపన ఉన్న మనిషి, నాకు మంచి స్నేహితుడు. ఇన్ఫ్యాక్ట్ నా మరో గురవాయడానికి ముందు మాట కూడా రాశాడు. వంశీ ఈ తరం వాళ్ళకి తెలియకపోవచ్చు, మా తరం వాళ్ళకి మంచి మంచి సినిమాలు తీశాడు. మంచు పల్లకి, సితార, అన్వేషణ, ఆలాపన, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ఇలాంటి సినిమాలన్నీ వంశీ తీసినవే. మంచి గోదావరి టేకింగ్ చాలా చక్కగా తీస్తాడు. ఇంకా ఆయన పుస్తకాలు పసలపూడి కథలు ఇట్లాంటి బోల్డెన్ పుస్తకాలు, నావెల్స్ రాశాడు. సో ఇప్పుడు ఆ పుస్తకంలోంచి ఇంకొక 2 కథలు చదువుతాం ఇవాళ. ఈ కథ ఆడిపాడిన ఇల్లు. కుప్పిలి పద్మ. అప్పుగారు దాటి స్కూటరు భీమిలి రోడ్డు వైపు వెళ్తోంది. ఎడంవైపు కొండ, దానిపై పచ్చదనాన్ని సంతరించుకుంటున్న చెట్లు, కుడివైపు సువిశాలంగా పరుచుకున్న సముద్రం. నీలంగా, ఊదాగా, తెల్లగా, పచ్చగా, అబ్బో ఆ సాగర సౌందర్య దేవత ఎన్నో రూపాల మనసుని ఆరాట పెడుతోంది. రాజు నడుము చుట్టూ చేతులేసి నిశ్చింతగా స్కూటర్ వెనక సీటుపై కూర్చొని పరిసరాల అందాలను చూస్తోంది వసుధ. వేగంగా వెళుతున్న స్కూటర్కి లారీలు, సిటీ బస్సులు, కార్లు, జీపులు ఎదురొస్తున్నాయి. భీమిలి వైపు ఐస్ క్రీం బండిని తోచుకుంటూ వెళుతున్న కుర్రాడిని చూసి ఇలా ఎక్కడి వరకు తీసుకెళ్తాడో, అవి అమ్మితే ఎంత వస్తుందో, దాని మీద ఎంతమంది బతకాలో జాలిపడ్డాడు రాజు. భీమిలి వెళుతున్న ఆనందంలో ఉందేమో వసుధ ఐస్ క్రీం కావాలని అడగలేదు. రాజు స్కూటర్ ఆపాడు. ఆమె దిగి చుట్టూ చూసింది. సముద్ర అలల హోరు తప్ప మానవపరమైన సవడులేవీ లేని ఆ ప్రదేశంలో అక్కడక్కడ కట్టిన ఇళ్ళు దర్శనమిచ్చాయి. ఇక్కడితో విశాఖ ఆఖరు, ఇక్కడి నుంచి భీమిలి మొదలు. ఇదిగో ఈ స్థలం నాది, మైలురాయిని చూపిస్తూ అన్నాడు రాజు. విశాఖ అతని స్థలంతో ఆఖరవుతుంది, అక్కడి నుంచి భీమిలి మొదలవుతుంది. ఆమె ఆశ్చర్యంగా ఆ స్థలాన్ని చూస్తూ సంబరంగా స్థలంలోకి పరిగెత్తింది. రాళ్ళు తగులుతున్నా, ముళ్ళ కంపలు గీరుకున్నా లెక్కలేనితనంగా అటు ఇటు హడావిడిగా తిరిగింది. స్థలం వెనక అక్కడక్కడ గుంపుగా సరుగుడు చెట్లు, ఇసుక, సముద్రం. ఇక్కడ చిన్న ఇల్లు కట్టుకోవాలి, ఎంచక్క రోజు సముద్రం మీదకి తెప్పపై వెళ్ళొచ్చు అన్నాడు అతను. ఢిల్లీ వదిలి మనం ఇక్కడికి వస్తే భీమిలి ఇంట్లోనే ఉండాలి ఖచ్చితంగా చెప్పేసిందమ్మా. అతను నవ్వుతూ ఆ ఇల్లు బాగుంటుందా అడిగాడు. నువ్వే చూస్తావుగా అంటూ స్కూటర్ ఎక్కింది. ఎర్ర మట్టి దెబ్బలు. భీమిలిలో ఓసారి ఊరంతా ఎర్ర మట్టి దెబ్బల వైపు ఉరకల పరుగులపై కదిలారు. విశాఖలో చదివే పిల్లలు జంటలుగానో గుంపులుగానో భీమిలి సముద్ర తీరానికి రావడం సర్వసాధారణం. అలా వచ్చిన జంటలోని ఓ కుర్రాడు దురదృష్టవశాత్తు వర్షంలో తడిసిన ఎర్ర మట్టి దెబ్బలో కాలు వేయటం, ఆ మట్టి దెబ్బ అతన్ని తనలోకి లాక్కోవటం క్షణంలో జరిగింది. ఆ యువతి హాహాకారాలతో భీమిలి ప్రతిధ్వనించింది. ఆ అమ్మాయి కన్నీటితో మరో సముద్రాన్ని సృష్టించింది. పాపం ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో. అతన్ని తలుచుకుంటూ మరొకరిని జీవితంలోకి ఆహ్వానించిందా, లేక ఇతడినే జ్ఞాపకంగా మిగుల్చుకొని కొత్త జీవితం ప్రారంభించిందా? అసలు రెండిట్లో ఏది మంచిది? మనిషిని సజీవంగా ఉంచేది, జీవితాన్ని ఉత్సాహంగా నడిపించేది ఏదైనా ఉత్తమమైనదే. ఇదేనా భీమిలి అడిగాడు అతను. జ్ఞాపకాల నుంచి వెలుపలకు వస్తూ, ఇదిగో ఇదే నరసింహస్వామి కొండ, ఈ కొండపైనే భీముడు రాక్షసుడిని చంపాడు, అందుకే ఈ ఊరికి భీముని పట్టణం అని పేరు వచ్చింది. పైకి వెళ్దామా? చంటి పిల్లాడికి వివరించినట్టు చెప్పింది ఆమె. స్కూటర్ ఆపి ఆ ఎండలో మెట్లెక్కి కొండపైకి వెళ్ళారు. రోజు ఉదయం ఈ కొండకు వచ్చేదాన్ని, నిద్రగన్నేరు చెట్టు చూస్తూ చెప్పింది ఆమె. చిన్నప్పుడు అంత భక్తా? అబ్బెబ్బే, ఇవిగో ఈ పూల కోసం రాలిన నిద్రగన్నేరు పూలను ఏరుతూ అందామ. ఇంకా పైకి వెళితే కొలను ఉంటుంది, దాన్ని సీతమ్మ కొలనో ద్రౌపది చెరువు అంటారు. పరిశోధనావేత్తల కనుబొమ్మలు ముడుస్తూ అందామ. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా? నుదుటిపై కారుతున్న చెమట తుడుచుకుంటూ భయంగా అడిగాడు. సాయంత్రం వెళ్దాంలే, కన్రెప్పలు ఆర్పుతూ వరమిచ్చిన దేవతలా అందామ. ఇద్దరూ కిందకు వచ్చారు. మీ ఇల్లు ఎక్కడా? కాస్త ఊరంతా తిరిగి వెళ్దాం, ఇంట్లోకి వెళ్తే బయటికి రావాలనిపించదు అందామ. అసలు నువ్వు ఇల్లు గుర్తుపట్టగలవా అనుమానంగా అడిగాడు. భలేవాడివే, పుట్టింది విశాఖ అయినా 3 రోజుల పాపాయిగా పెరగడం మొదలుపెట్టింది ఇక్కడే అందామె. ఎన్నేళ్ళు వచ్చే వరకు ఇక్కడున్నావు? 10 ఏళ్ళు. నాన్నగారికి ఢిల్లీలో ఉద్యోగమైనా నేను ఇక్కడే అమ్మమ్మ దగ్గర పెరిగాను. నాకు 10 ఏళ్ళు ఉండగా తాతగారు పోయారు. అమ్మమ్మ ఎవరి దగ్గర ఉండటానికి ఇష్టపడలేదు. ఇంటిని ఎవరో దూర బంధువులకు అమ్మేసి అమ్మమ్మ మధుర వెళ్ళిపోయింది. నేను ఈ ఊరు విడిచి వెళ్ళనన్నా ఢిల్లీ పంపించేసింది అమ్మమ్మ. నువ్వు అందంగా ఉన్నావనో ఇంజనీరువనో ప్రేమించలేదు, విశాఖ అబ్బాయివని గొప్ప రహస్యం చెప్తున్నట్టు అంది ఆమె. ఇలా ఎండలో భీములంతా తిప్పుతామని తెలిస్తే నన్ను నువ్వెంత ప్రేమించినా పెళ్లి చేసుకునేవాడిని కాదు అన్నాడు అతను. భీమిలి గురించి నీకేం తెలుసు? ఆగాగు,
అదిగో ఇదే గంట స్తంభం. ఇదేంటి ఇంతలా మారిపోయిందంతా? అప్పట్లో ఇంత ఇరుగ్గా ఉండేది కాదు. అసలు ఈ ఊర్లో సినిమా హాల్సే ఉండేవి కావు. అయ్యో, ఊరంతా ఇరుగ్గా ఏంటోలా అయిపోయింది దిగులుగా అందామె. ఆ ఎదురు సందులోకి వెళ్ళు. ఇదే నేను చిన్నప్పుడు చదివిన స్కూలు. నాకు ఒకసారి క్లాసులో మోస్ట్ సైలెంట్ గర్ల్ అనే అవార్డు వచ్చింది. ఓ సోప్ బాక్స్ ఇచ్చారు. పూర్తిగా మారిపోయిన పాఠశాల భవనాన్ని చూస్తూ చెప్పింది ఆమె. నీకా? గలగల మాట్లాడుతున్న ఆమె వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు. నాకే చిన్నప్పుడు పెద్దయ్యాక కాలేజీలో మోస్ట్ యాక్టివ్ స్టూడెంట్ అని ఇచ్చారులే. అసలు విషయం ఏమిటంటే ఏ ప్రైజులు ఉన్నాయో చూసుకొని నేను అలా మారిపోతుంటానన్నమాట. ఇంతకీ నీకేమైనా ప్రైజులు వచ్చాయా అడిగింది ఆమె. జెంటిల్మెన్ ఆఫ్ ద బ్లాక్ అని ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు హాస్టల్లో వాళ్ళు ఇచ్చారు చెప్పాడు. నిజంగా నువ్వు జెంటిల్మెన్వే. ఇదిగో ఇదే రౌండ్ బంగళా. మరో చరిత్రలో బాలు స్వప్న అని రాసుకుంటారే, అది ఇక్కడే. విశాఖ రచయితలు చాలామంది ఇక్కడ కూర్చొని నాటకాలు కూడా రాశారు. ఇది నిజానికి డచ్ వారి బంగళా, వారి వారసత్వం జ్ఞాపకాలు అంటూ ఇసుకలోకి పరిగెత్తింది. అతను ఆమె వెనకే నడిచాడు. ఇవే చలంగారు ముచ్చటపడిన సముద్రపు రాళ్ళు, టూరిస్ట్ గైడ్లా అందామె. ఆహా అన్నాడు అతను. నిజంగా ఇవే అంటూ కాస్త ముందుకు వెళ్ళగానే ఇంకాస్త ఉన్నతంగా నున్నగా నిగనిగలాడుతూ నీలి కెరటాలతో ఆడుకుంటున్న పాతరాళ్ళు కనిపించగానే వాటి వంక అనుమానంగా చూస్తూ, రాజా, చలంగారికి ఇష్టమైన రాళ్ళు అవి కావు, ఇవి, ఇందాక పొరపాటు పడ్డాను అందామె. అసలు అతను అయోమయంగా చూస్తూ, నాకు తెలియదు, నువ్వేం చెప్తే అవే అనుకోవాలి అంటూ నవ్వాడు. మా బుజ్జివి కదా, నిజంగా ఇవే అంటూ నమ్మమని అతను గడ్డం పట్టుకొని బతిమాలింది. సరే సరే మీ ఇల్లు అన్నాడు అతను నీరసంగా. అదిగో ఆ కనిపించే వీధిలోనే అందామె. బతికించావు, ఎక్కడెక్కడ తిప్పుతావని భయపడ్డా. పసితనపు గుండెల్లో చెదరని తరగని ఆకర్షణ నింపిన భీమిలి జల సౌందర్యపు వింత సోయగాలు, కెరటాల మార్దవపు కేళి విలాసం, అలల లేతదనం, తెల్లని నురుగు యవ్వనం, గాలిలో మెరుపు, మరే సముద్రంలోనూ కనిపించని సుకుమార గాంభీర్యం గుండెల నిండా నింపుకొని ఆమె తన ఇంటివైపు కదిలింది. ఎర్ర పోస్ట్ బాక్సు, ఎత్తరుగుల ఇల్లు. ఇదే ఇల్లు, ఇక్కడే ఈ ఇంటి ప్రాంగణంలోనే పాకింది, అడుగులేసింది, అక్షరాలు దిద్దింది. ఇదేనా మీ ఇల్లు అడిగాడు అతను. ఇదే ఉద్యోగంగా ఇంట్లోకి ప్రవేశించింది ఆమె. అతను ఇంట్లోకి వెళ్ళాడు. అది కచేరీ గది. గోడలపై చూడు, గాంధీ, నెహ్రూ, మోతీలాల్, సరోజిని నాయుడు, ఇందిరాగాంధీల ఫోటోలు. తాతగారు గాంధేయవాది. ఇదిగో రాట్నం. ఆయన కాంగ్రెస్ పార్టీ అంటే బోల్డంత గౌరవం, భక్తి. ఇదిగో ఈ చూరు నుంచి ఎండవేళ్ల సూర్యుడు, వెన్నెలవేళ్ల జాబిల్లి, అప్పుడప్పుడు వానదేవుడు ప్రత్యక్షమయ్యేవారు. ఇది మా అమ్మ గది. కుడివైపు ఇదిగో సరిగ్గా చూడు, మా అమ్మ చిన్నప్పటి ఫోటో. ఇది హాలు. చూసావా ఇక్కడి నుంచి సముద్రం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో. ఇటు చూడు, ఇంటికి సముద్రానికి ప్రహరీ గోడ మాత్రమే అడ్డు కదా. ప్రైవేట్ మాస్టర్ని తప్పించుకోవడానికి ఈ గోడకి దూకేదాన్ని, ఈ బావి దగ్గర తేలేదాన్ని. ఇక్కడి నుంచి బీచ్కి ఒకటే పరుగు, ఆ నీళ్లలో ఆటలు, జాలరి వాళ్ళతో పడవ ప్రయాణం. ఇదిగో ఇది దేవుడి గది. ఆ మూల పాలవెల్లి, ఈ మూల బీరువాలో మట్టి హుండి ఉంటే అందులో డబ్బులు దాచేదాన్ని. అది నా కిడ్నీ బ్యాంకు. ఇది వంటిల్లు, ఇది బాత్రూము. ఉద్వేగంగా చెబుతున్న ఆమె ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. పెచ్చులుడిపోయిన స్తంభాన్ని చూస్తూ, నాకు 7వ ఎక్కం ఎంత చదివినా అప్పచెప్పటం వచ్చేది కాదు. తాతగారి కోపం వచ్చి ఈ స్తంభానికి తాడేసి కట్టేసేవాళ్ళు. ఎక్కం అప్పచెప్తేనే తాడు విప్పుతానన్నారు. అయినా నాకు ఎక్కం రాలేదు. భయపడితే మాత్రం రాని చదువు వస్తుందా అందామ. హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్టు అక్కడి నుంచి కచేరీ గది పక్కనున్న భాగం వైపు పరిగెత్తిందామా. ఇదే నా ఆట రూము. ఆ దూలానికి ఉయ్యలు కట్టి బొమ్మ పాపల్ని ఊపేదాన్ని. ఆనందోద్వేగాలు పోటీ పడుతుంటే వివరిస్తుందామె. రాజు ఆమె వైపు భయంగా చూస్తున్నాడు. ఎంతటి ఉద్వేగం! ఆట రూమ్ అనడంలోనే తెలుస్తుంది ఆమె ఉద్వేగపు హోరు. ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ భీమిలి. పెళ్ళయ్యాక ఎక్కడికైనా వెళదామా అంటే భీమిలి అందామె. ఇల్లంతా హడావిడిగా తిరుగుతున్న ఆమెను చూసి ఇంకా వెళదామా అని అడిగాడు అతను. ఆ మాటలకు లోతైన ధ్యానంలోంచి వెలుపలకు వస్తున్నట్టు అతని వైపు చూసింది. చుట్టూ చూసింది, తిరిగి మళ్ళీ చూసింది. నిశ్చేష్టురాలై చూస్తుంది ఆమె. అతను ఆ ఇంటినే చూస్తున్నాడు. పురాతనమైన బిళ్ళ పెంకుటిల్లు. ఓవైపు పూర్తిగా కాలిపోయింది, మరోవైపు సగం ఒరిగిపోయింది. ఆమె అచేతనంగా చూస్తోంది. బాల్య స్మృతుల దివ్యకాంతుల సౌధం. ఆ ఇంటికి కొత్తదో పాతదో ఏదో ఒక రూపం ఉండి, తలుపులుండి, మనుషులుంటే ఆమె ఎలా రియాక్ట్ అయ్యేదో. కానీ అసలు అక్కడ ద్వారబంధాలు, గోడలు, తలుపులు కాదు, ఇల్లే లేదు. ఉన్నదంతా కూలిపోయిన గోడలు, ముక్కలైపోయిన పెంకులు. ఇల్లు కుప్ప కూలిపోయిందనే లేకుండా మస్తిష్కంలో ముద్రించుకుపోయిన ఆ ఇంటి ఆనవాళ్లు, జ్ఞాపకాలు, అనుభవాలు సజీవంగా గుండెల్లో కదులుతుంటే ఆ ఇంట్లో అంగుళంలో ఏముండేవో
అవి ఇప్పుడు అక్కడ ఉన్నట్లే అక్కడ కనిపిస్తున్నట్లే వివరిస్తున్న ఆమెని ఆందోళనగా చూస్తున్నాడు అతను. నూతిని ఆనుకొని ఉన్న ఇంట్లో ఇద్దరు స్త్రీలు వీళ్ళిద్దరిని వింతగా చూస్తున్నారు. వసుధని మనుషుల్లోకి తీసుకురావాలని ఎవరు వాళ్ళు అని అడిగాడు రాజు. వసుధ మెల్లగా తల తిప్పి అతను చూస్తున్న వైపు చూసి మెల్లగా అటువైపు నడిచి, ఇది పూజారి గారి ఇల్లు కదండి అని అడిగింది. అవునమ్మా అందో స్త్రీ. పూజారి గారు లేరా అండి అడిగింది వసుధ. తగరవలస పని మీద వెళ్ళారమ్మా, మీరెవరు సందేహంగా అడిగింది ఆమె. పోస్ట్ మాస్టర్ ఉండేవారు కదా మా ఇంట్లో, గుర్తున్నారా? ఆయన మనవరాలండి అంది వసుధ. అంటే హిందూ కూతురువా ఆశ్చర్యంగా అడిగింది ఆమె. అవునండి, ఈ ఇల్లులా అయిపోయింది ఏంటండి ఆతృతగా దుఃఖంతో అడిగింది వసుధ. ఇంటిని కొనుక్కున్న వాళ్ళ అబ్బాయికి వ్యాపారంలో బాగా కలిసి వచ్చిందమ్మా. విశాఖలో ఇల్లు కట్టుకున్నారు. అక్కడైతే అన్ని సరదాలు, హంగులు, దర్జాలు, సుఖాలు ఉంటాయని అంతా విశాఖ వెళ్ళిపోయారు. ఆలనా పాలన లేక ఆ ఇల్లులా అయిపోయింది పూజారి శ్రీమతి చెప్పింది. ఆ మాటలు వింటుంటే వసుధ గుండెల్లో బాధ సుళ్ళు తిరిగింది. పాతింటిపై ఎంత నిర్లక్ష్యమో. అలా అనుకోవడానికి వీల్లేదు కదా. కొనుక్కున్న వాళ్ళకి ఇంటితో ఏ విధమైన అనుబంధం ఉండకపోవచ్చు. అప్పట్లో తక్కువ ధరకు వచ్చిందని కొనుక్కొని ఉండొచ్చు, ఎక్కువ ధర వచ్చాక అమ్ముకోవచ్చు, లేక కొన్నాళ్ళు పోయాక మరో ఇల్లు కట్టుకోవచ్చు. వాళ్ళు బాధపడటానికో ఈ ఇంటిని లక్ష్య పెట్టడానికో వాళ్ళకి ఈ ఇల్లు ఇచ్చిన జ్ఞాపకాలు లేవేమో. ఎందుకు వచ్చాను ఇక్కడికి? నిండైన ఆ ఇల్లు అలాగే గుండెల్లో సజీవంగా ఉండేది కదా అనుకుంటూ వెళదామా అందామె. అతని మనసు విలవిల్లాడింది. వసుధ ఆడిపాడిన ఇల్లు, చిన్నప్పుడు తిరిగిన ఇల్లు, పసితనపు మైమరపు రాగాలు పల్లవించిన చోటిది. సొంత ఊరు, సొంత ఇల్లు, సొంత పొలం వినడానికే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. అవి అలా చివరి వరకు మిగిలితే ఇంకెంతో బాగుంటుంది. పొట్ట చేతి పట్టుకుని దేశమేంటి, ప్రపంచమంతా తిరిగే మానవునికి కొన్నాళ్ళకి సొంత దేశం కూడా ఉండదా? ఏమో, ఎవరికి తెలుసు. ఈ ఇల్లు అమ్ముతానని ఏమైనా అన్నారండి అడిగాడు అతను. అమ్మేస్తారంటే ఉండండి, అడ్రస్ ఇస్తాను లోపలికి వెళ్ళింది పూజారి శ్రీమతి. ఎందుకులేండి అడిగింది వసుధ. కొందాం, ఎందుకు, నీకు ఇష్టంగా అన్నాడు అతను. ఆమె మనసు ఉప్పొంగిన సముద్రం అయింది తన ఇష్టంపై రాజుకున్న ప్రేమను చూసి. మన దగ్గర డబ్బు లేదుగా అంది వసుధ. విశాఖలో స్థలం అమ్మేద్దాం. విశాఖ భీమిలి రోడ్లో కదా అనుమానంగా అడిగిందామా. అదేంటి, వద్దు, అది నీకు ఇష్టం కదా అందామా. ఇష్టమే తప్ప జ్ఞాపకాలు, అనుభూతులు లేవుగా. వర్ణనకు డబ్బుకి కాస్త కష్టమైన ఈ ఇల్లు తప్ప కొందామన్నాడు రాజు. పూజారి శ్రీమతి ఇచ్చిన అడ్రస్ కాగితాన్ని విప్పి చూడనే చూడకుండా గుప్పిలు బిగించి స్కూటర్ ఎక్కిందామె. నేలను చదును చేసి, కొత్త పునాదులేసి, కొత్త గోడలు లేపి పెంకుటిల్లో 3 అంతస్తుల మేడ కట్టచ్చు. కానీ నాటి ఇళ్ళ బతకదా. ఆనాటి బాల్య స్మృతుల ఆనవాలు దొరకని ఆ ఇల్లెందుకు? ఆమె గుప్పిలు విప్పింది. చిరునామా కాగితం ఎగిరిపోయింది. ప్రతి కథకి వెనక వంశీ తనకు ఈ కథ ఎందుకు నచ్చింది అని క్లుప్తంగా ఒక 4-5 వాక్యాల్లో చెప్తాడు. అది ఏమన్నాడంటే, ఈ కథ గురించి, చిన్నతనం వసంతం లాంటిది. దానికి సంబంధించిన ఆకుపచ్చని జ్ఞాపకాలు బతుకు పొడవునా ఆహ్లాదకరంగా ఉంటాయి. ప్రత్యేకించి సొంత ఊరు, సొంత ఇల్లు, సొంత పొలం, ఈ అనుబంధాలకు సంబంధించిన అనుభవం. అనుభూతులు జీవితంలో దూరం పెరిగే కొద్దీ మరింత చిక్కవై గిలిగింతలు పెడుతూనే ఉంటాయి. ఆ రోజు ప్రతి వ్యక్తి గుండె గోడులోనూ అందంగా కొలువు తీరుతాయి. ఆ ఆనవాళ్లను వెతుక్కుంటూ వెళితే ఎవరికైనా ఎదురయ్యేది కాలం ఇంద్రజాలం. ఆడిపాడిన ఇల్లు అత్యంతం సార్వజనీయమైన అనుభూతికి అద్దం పట్టిన కథ. స్త్రీవాద రచయిత్రి కళ నుంచి వెలువడిన ఈ హృదయవాద కథనం ఒకంత ఆశ్చర్యాన్ని, ప్రధానంగా ఆనందాన్ని కలిగించి మనల్ని ఉల్లాస తరంగాలలో తేలుస్తుంది. ఏ భేషజాలు లేకుండా మానవ సహజమైన బాల్య స్మృతుల్ని, ఆ మమకారాన్ని అత్యంత సహజంగా అక్షరబద్ధం చేసిన కథ ఈ ఆడిపాడిన ఇల్లు. నిజమే, నాకు కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడ చిన్నప్పుడు నేను పెరిగిన ఇల్లు, ఆ అరుగు, ఆ కొష్టం, ఆ హుసేన్ కొట్టు, ఆ వీరయ్య టీ స్టాలు చూసుకోవాలని చాలా ఉంటుంది. కానీ ఇప్పుడు అవి ఏమీ లేవు, అన్నీ మారిపోయినాయి. కాబట్టి చిన్నప్పటి జ్ఞాపకాలు గుండెల్లో దాచుకోవడం తప్ప అక్కడికి వెళ్ళి పాతబడ్డ ఇల్లు, కాలిపోయిన ఇల్లు చూసి దుఃఖపడటం అనవసరం.